ఆచార్య కటాక్షం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మనం ఈరోజు ఈ యొక్క వీడియోలో నిడిగొండ గ్రామ విశేషాలని అందుకోవటానికి మొదటి భాగం రూపంలో అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గ్రామ పరిచయాన్ని ఈ వీడియోలో అందించబోతూ ఉన్నాం. జనగాం జిల్లా రఘునాథపల్లి మండలంలోనిది ఈ నిడిగొండ గ్రామం. ఆదిమ మానవుల కాలం నుండి నేటి వరకు అనేకమైనటువంటి వారసత్వాన్ని మోస్తూ ఆనాటి సంపదని చారిత్రక విశేషాలని మనకి అందిస్తూ సాగుతున్నటువంటి మహోన్నత గ్రామం. శాతవాహనుల కాలం రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు, నతవాడి సామంతులు ఇలా అనేక రాజవంశాల పాలనలో ఈ యొక్క గ్రామం ముందుకు సాగి వారి వారి కాలంలో ఏర్పరిచినటువంటి మందిరాలు, శిల్పాలు, అలాగే శాసనాలు మొదలగు వాటిని తన యొక్క గర్భంలో దాచుకొని మనందరికీ ఆనాటి కాల వైభవాన్ని, జీవన విధానాన్ని, ఆధ్యాత్మిక సాంస్కృతిక వైభవాన్ని అందిస్తూ సాగుతున్నటువంటి గ్రామం ఈ యొక్క నిడిగొండ గ్రామం. ఈ యొక్క నిడిగొండ గ్రామాన్ని నిలువురాయి అనేటువంటి పేరుతో శాసనాల్లో చెప్పబడింది. ఆ తర్వాతి కాలంలో ఆ నిలువురాయి కాస్త నిడిగొండగా మారి ఉండవచ్చును. ఈ యొక్క నిడిగొండ గ్రామంలో కుందమాంబ కట్టించినటువంటి త్రికూటాలయం, కళ్యాణి చాళుక్యుల నాటి శివాలయం, కాకతీయుల కాలం నాటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, కళ్యాణి చాళుక్యుల కాలంలో తవ్వించినటువంటి చెరువు, ఆ తర్వాతి కాలాల్లో నిర్మించినటువంటి కుంటలు, గ్రామానికి మనోహరమైనటువంటి వాతావరణాన్ని, రమణీయమైనటువంటి ప్రకృతి, ఒక సహజమైనటువంటి అందాలతో వచ్చేటువంటి పర్యాటకులని కానీ బంధుమిత్రులను కానీ ఆహ్వానిస్తూ గ్రామ వైభవాన్ని తెలిపేటువంటి చక్కటి వాతావరణాన్ని కలిగి ఉన్నటువంటి గ్రామం ఈ యొక్క నిడిగొండ. ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి వనరులు, శాసనాలు, వీరగల్లులు, విరిగిపోయినటువంటి శిల్పాలు, కోటగోడలు, ఇక్కడ అవతరించినటువంటి మహనీయులు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చక్కగా సాగినటువంటి ఒక చారిత్రక గ్రామం నిడిగొండ. ఆనాటి చారిత్రక ఆనవాళ్ళు కాలక్రమంలో కొన్ని చీకటిలోకి పడిపోగా మరికొన్ని ఆనాటి వైభవాన్ని మనకి తెలుపుతూ శిథిలమై కానవస్తూ ఉన్నాయి. ఆధ్యాత్మిక పరంగానే కాక, ప్రకృతి పరంగానే కాక, రాజకీయ రంగం, ఇతర రంగాల్లో కూడా విశిష్టమైనటువంటి గుర్తింపుని కలిగి ఉన్నటువంటి గ్రామం. ఈ గ్రామంలోని అనేక ఘనమైనటువంటి అంశాలని, చారిత్రక ప్రాధాన్యతతో కూడినటువంటి మందిరాలు, శాసనాలు, శిల్పాలు ఇలా ఏవేవైతే గ్రామానికి వైభవాన్ని చేకూరుస్తున్నాయో వాటి యొక్క విశేషాలని మనం వచ్చేటువంటి వీడియోలలో అందుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మన సంస్కృతిని, మన చరిత్రని, మన గ్రామ వైభవాన్ని కాపాడుకుంటూ పరిరక్షణ చేస్తూ ముందు తరాలకి వాటి యొక్క వైభవాన్ని అందిద్దాం, ఆదర్శంగా అడుగేద్దాం. మన గ్రామం, మన చరిత్ర, మన సంస్కృతి. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోలో లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయ వైభవాన్ని భాగాలుగా అందించేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. అందరూ కూడా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని, మీకు తెలిసినటువంటి విషయాలని కామెంట్ రూపంలో అందించండి.